రైట్ సార్. ఆచార్య గారు మీరు చెప్పండి. ఇప్పుడు గవర్నమెంట్ అయితే పూర్తిగా ప్రభుత్వానికి చెందిన భూమి అని చెప్తున్నప్పటికీ అటు హెచ్సిఏ నుంచి కూడా పెద్ద అభ్యంతరం లేనప్పటికీ సరిహద్దుల విషయంలో కానివ్వండి, జీవ వైవిధ్యం పరిరక్షణ అలాంటి అంశాలను తెర మీద తీసుకొస్తుంది. కానీ ఇప్పుడు జరిగే అభివృద్ధిని ఆపితే కనుక అది కోర్టు దగ్గర కొద్దిగా వస్తుందని తెలిసి కూడా హెచ్సియు కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది. అయినా స్టూడెంట్స్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు, ఈ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి. సో మీ పార్టీ తరఫున ఎలాంటి సపోర్ట్ ఇవ్వబోతున్నారు స్టూడెంట్స్కి? మీ పోరాటం ఎలా ఉండబోతోంది? ఇవాళ కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఇవాళ విద్యార్థులు అనేక కేసులల్లా ఇముడీకృతమై తెలంగాణ వచ్చిన తర్వాత కొంత ప్రశాంత వాతావరణం ఉండి వాళ్ళ యొక్క సమస్యలన్నిటిని కూడా పరిష్కారం అవుతామని వాళ్ళు ఆలోచించారు. ఈ ఈ ఈ భూ సమస్య ఇది ప్రభుత్వము కోర్టు ఇచ్చిన ఉత్తర్వులని ఏకపక్షంగా తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి వాస్తవాలని వాటన్నిటిని కూడా విద్యార్థులకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ చెప్పాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ప్రభుత్వం పైన ఉంది. ఇవాళ ఈ ప్రభుత్వం డెవలప్మెంట్ చేసి కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చి అక్కడ మేము ఏదో చేద్దాం, దీన్ని అంతా కూడా వేలం వేసి ఈ భూములను అమ్మాలనేటువంటి ప్రయత్నం చేయడం. ఇవాళ మెయిన్ సిటీలా ప్రభుత్వ అవసరాలకు అవసరపడేటువంటి విధంగా భూములు మొత్తం కూడా పోయినాయి. ఇప్పుడు ఏం లేవు. ఉన్నటువంటి భూములని ఈ రకంగా ఏ ప్రభుత్వం వచ్చినా నిర్దాక్షిణ్యంగా ఇలాంటి కార్యక్రమాలు చేసి ఏదో కంపెనీలకు అప్పచెప్పి వాళ్ళ ప్రాబల్యం చేసుకుని ఇవాళ ఇట్లా చేయడం మంచిది కాదు. ఇవాళ అనేక యూనివర్సిటీలకు ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ఏదైతే తయారు చేయడానికే ఇంకా భూములు అవసరం. దానికి ఏమన్నా అవసరం ఉన్నటువంటి దాన్ని చూడకుండా అక్కడ ఉన్నటువంటి చెట్లని అక్కడ ఉన్నటువంటి అంటే ఇప్పుడు కోర్టు ఇచ్చినటువంటిది వేలం వేయమని చెప్పి ఇచ్చిందా, ఈ ప్రభుత్వంకి వేరే వాళ్ళకి అప్పచెప్పమని ఇచ్చిందా, ఏ రకమైనటువంటి ఆర్డర్స్ ఇచ్చిందా అనేది కూడా చూసి ఈ ప్రభుత్వం ఈ సున్నితమైన అంశాన్ని చాలా పగడ్బందీగా ప్రజలకు కానీ ఇక్కడ ఈ విద్యార్థులకు కానీ చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన. వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి పోలీసులతోటి లాఠీ చార్జ్ చేయించి ఇవాళ గత ప్రభుత్వము ఈ రకంగా చేసిందనే కదా ఇవాళ ఈ కొత్త ప్రభుత్వం ప్రజలు మళ్ళీ ఎన్నుకున్నప్పుడు ఈ రకమైనటువంటి నిరంకుశంగా ముఖ్యమంత్రి ఏదైతే అక్కడ ఏమన్నా జూ పార్క్ ఉన్నదా, అక్కడ పులులు ఉన్నవా, అక్కడ ఏమన్నా జంతువులు ఉన్నాయా, జూ పార్క్ ఇది అని ఇట్లా రెచ్చగొట్టే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడడం మంచిది కాదు. ఇవాళ నిజంగానే ఇవాళ ఈ భూములను అమ్మితే తప్ప ప్రభుత్వం నడవదా? ఈ రాష్ట్ర ప్రభుత్వం నడిపే పరిస్థితుల్లో లేరా మీరు? ఎక్కడ వాల్యూ ఉన్న భూములేమో గత ప్రభుత్వం అమ్మింది, ఇప్పుడేమో మీరు ఎక్కడెక్కడ మిగిలినో వాటన్నిటిని కూడా అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రకమైనటువంటి దాన్ని మీరు ఈ సమస్యను అఖిల పక్షాన్ని కూడా ఏర్పాటు చేసి అఖిల పక్షం యొక్క సలహాలు కూడా తీసుకుని విద్యార్థుల యొక్క సంఘాలతోటి సలహాలు తీసుకుని ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనేది ఆలోచన చేయాలి. కానీ వాళ్ళ బూటపు కేసులు పెట్టి విద్యార్థులను భయభ్రాంతులు చేసి లాఠీ చార్జ్ చేయడం, వాళ్ళ పోలీసులు మోహరించి వాళ్ళ పెద్ద ఎత్తున వాళ్ళ విద్యార్థులు ఏమి అక్రమంగా కట్టడాలు చేస్తలేరు, అక్కడ అక్రమంగా అన్యక్రాంతం చేస్తలేరు, అక్కడ వాళ్ళేదో మొత్తము ల్యాండ్ అక్వైర్ చేసుకుంటలేరు దౌర్జన్యంగా. వాళ్ళ పోలీసులు ఇంత పెద్ద ఎత్తున అక్కడ పెట్టి ఈ సమస్యని వాళ్ళ సమస్యలే లేనట్టు వాళ్ళ ఈ సమస్యను తీసుకురావడం ఈ ప్రభుత్వం అయితే కాంగ్రెస్ పార్టీ దీనికి జవాబుదారిగా దీనికి ఒక అంటే ఆచార్య గారు చెప్తున్నారు కదా, అంటే 2004లో అది లీజుకు వెళ్ళింది. సో ఆ పర్టికులర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి ఐఎంజీ నుంచి తీసుకోవడం జరిగింది. కోర్టు ద్వారా తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీనికి సంబంధించి టీజీఐఏసీ కూడా ఒక స్పష్టత ఇచ్చింది. అట్ ద సేమ్ టైం ఈ ప్రాజెక్ట్ సంబంధించి కూడా హెచ్సియు రిజిస్టర్ని కన్సల్ట్ చేశాము, ఆ తర్వాతే డెవలప్మెంట్ చేపడుతున్నాం చెప్తున్నారు. రిజిస్టార్స్ గానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి వీసీలు గానీ వాళ్ళకు చెప్పింది వినవలసి వస్తుంది. 2004లో
ఏ ప్రభుత్వం ఉన్నది? ఉమ్మడి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ APS. ప్రభుత్వం ఉన్నది, ఉమ్మడి ప్రభుత్వం ఉన్నది. మరి దానికి వ్యతిరేకంగానే కదా కొట్లాడింది, దానికి వ్యతిరేకంగానే కదా పోరాటం చేసింది. ఇవాళ ఈ వేలాది మంది బిడ్డలు ప్రాణార్పణ చేసింది దేని కొరకు? వాళ్ళు చేసినటువంటి తప్పుడు నిర్ణయాలకే కదా ఇవాళ తెలంగాణ కొరకు ఇంతమంది అమరులైనరు. దాన్ని గుర్తించకుండా అప్పుడు చేసినటువంటి దాన్ని ఇవాళ మేము తీసుకొని మేము దీన్ని ఏదైతే డెవలప్మెంట్ చేసి కంపెనీలకు అప్పచెప్తామని ఇంత చిల్లరగా ఒక ముఖ్యమంత్రి మాట్లాడడం మంచిది కాదు. ఆయన హుందాతనాన్ని కాపాడుకోవాలి. ఇలా విద్యార్థులు పోరాటం చేస్తేనే నువ్వు ఇలా సీటు మీద ఉన్నావు. ఆంధ్రప్రదేశ్ ఉంటే ఇవాళ నువ్వు మంత్రి కూడా కాకపోదు. తెలంగాణ వచ్చింది కాబట్టి తెలంగాణని తెచ్చినటువంటి బిడ్డలు ఇలా 1200, 1400 మంది బిడ్డలు ప్రాణార్పణ చేస్తే ఇవాళ ఆ సీటు మీద నువ్వు కూర్చున్నావు. దాన్ని నువ్వు గుర్తించకుండా నీ ఇష్టం ఉన్నట్టు నేను మాట్లాడతా. అప్పుడున్న ముఖ్యమంత్రులు చెప్తే వీసీలు కానీ రిజిస్ట్రార్ గాని వినరా? ఎవరైనా వింటారు. వాళ్ళు చెప్పిందంటే వాళ్ళు చెప్తారు. అప్పుడు ఆంధ్ర పాలకులు ఉన్నారు కాబట్టి వాళ్ళ మాట వాళ్ళు విన్నారు. దాన్ని వాళ్ళు కోర్టు ద్వారా ఇవన్నీ చేసినాం ఇక అని అంటే ఎట్లా? దీని మీద కూడా ఆలోచన చేయాలి. తప్పుడు కేసులు పెట్టి లాఠీ చార్జీలు చేసి